జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ తోటకూర రఘు మాట్లాడుతున్నది. 2024 ఎన్నికలు ఫలితాలు రాకమునుపే లబ్ధిదారులు అంటే రాజకీయ లబ్ధిదారులు ఎవరు అనుకుంటే మొదటి స్థానం జనసేన, రెండవ స్థానం భారతీయ జనతా పార్టీ. అంటే ఈ రెండు పార్టీలకనమాట గ్రామ స్థాయిలో అంటే రూట్ మూలాల్లోకి వెళ్ళేసినప్పటికీ ఓటు బ్యాంకుని ఒక ఫాలోయింగ్ని ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసుకున్నాయి. లీడర్గా అనమాట పవన్ కళ్యాణ్ చాలా ఎదిగాడు, చాలా సమయం పాటించాడు. ఆయన యొక్క దీనిలో కానీ ఆయనకి అంతవరకు అన్నమాట తెక్కలోడు ఏదో మాట్లాడతాడు ఇదని చెప్పేసి ఏదేదో మాట్లాడేవాళ్ళు. కానీ ఆయన క్లారిటీ, ఆయన ఆలోచనలో కానీ ఆయన మాటలో కానీ ఆయన దీనిలో కానీ క్లారిటీ ఉంది. అంతా కూడా స్ట్రాంగ్ విల్ ఉంది మనిషి దగ్గర. లేని పక్షంలో అనమాట ఈ కూటమి అనేటువంటిది ఆయన ప్రయత్నం చెయ్యకపోతే ఈ కూటమి ఏర్పడేది కాదు. ఇంత పకడ్బందీగా అనమాట ఫైట్ చేయటటువంటి అవకాశం దొరికేది కాదు. ఇప్పుడు జనం అంటే గ్రాస్ రూట్ లెవెల్ వరకు ప్రతి ఓటరు చైతన్యం అయ్యాడు. ఓటేయాలి అన్నటువంటి కసితో బాధ్యతగా అవసరంగా వచ్చేసి ఓటేశారు. లేని పక్షంలో ఉదయం 6:30 దగ్గర నుంచి రాత్రి 1 గంట వరకు క్యూలు అనమాట నిరంతరంగా సాగిపోవటం అనేటువంటిది అసాధ్యం. ఈ విషయంలో అనమాట సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ తన వంతు తన సేవలు తను అందించింది. చాలా నిష్ఠగా చేశారు వాళ్ళు కూడా అభినందనీయులు. అలా ఎలక్షన్ కమిషన్ ఎక్కడా కూడా రీపోలింగ్ లేకుండా ఇది చేస్తుంటారు. వాళ్ళ మీద అభియోగాలు వస్తుంటాయి, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. దీనిలో పోకచెక్కలాగా నిలిగిపోయింది మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్. అది అంచెలంచెలుగా ఉంటుంది వ్యవస్థ. ఆ వ్యవస్థలో ఎక్కడ ఏ చిన్న ఎవరు పొరపాటు చేసినా ఎవరు ప్రలోభాలకు లొంగినా కూడా ఆ లోపానికి ఈ బలిపీఠం ఎక్కాల్సినటువంటి వాళ్ళు మరొకళ్ళు ఉంటారు. అదే జరుగుతుంది ఇప్పుడు. చూద్దాం. దాన్ని కూడా ఈ ఎలక్షన్ కమిషన్ చాలా దాని మీద మాట పిడికిలు బిగించింది. రేపు ఎలక్షన్ ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగితే పోలీసు డిపార్ట్మెంటు చాలా మ్యూజిక్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందువల్ల వాళ్ళు చాలా అప్రమత్తం అయిపోయారు, చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. అది శుభసూచకం.